120 మంది గురుకులాల్లో పిల్లలు చనిపోతుంటే ఆ పిల్లల చావుల గురించి కాంగ్రెస్ లో ఉన్న ఏ ఒక్కడు కూడా మాట్లాడలేరు. ఏ ఒక్కడు మాట్లాడతలేడు. ఇంకా అంత గొప్పగా ఉన్నారు. విద్యా కమిషన్ అనే పేరు చెప్పేసి ఒక బ్రోకర్ల నేషన్లో ఆ బ్రోకర్లు వాళ్ళు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళ బతుకుదెరువు కోసం ఉంటుంటే ఆ బిడ్డల కోసం ఎక్కడ ఎవడు కూడా మాట్లాడలేరు. సో అది నాకు చాలా బాధ అనిపించింది. ఈ నిజంగా ఈరోజు తల్లి దగ్గర ఉంటే బిడ్డలు క్షేమంగా ఉంటారు అనుకుంటే తల్లి తండ్రులను వదిలేసేసి ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉంటే నా బిడ్డలు ప్రయోజకులై ఇంటికి వస్తారనే నమ్మకంతో హాస్టల్ పంపిస్తారు. కానీ ఈరోజు శవాలుగా ఇంటికి వస్తే ఆ కడుపు కోత ఏముంటుందో ఆ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి అర్థం కాకపోవడం ఇది బాధాకరమైన విషయం. అదొకటి నన్ను బాగా కలిసివేసింది 120 మంది విషయంలో. సో నేను పదే పదే ఇదే విషయాన్ని మాట్లాడుతుంటాను. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకొక అంశం వచ్చేసి పర్సనల్ గా నేను కేసీఆర్ ఆ మాట మాట్లాడేటప్పుడు చాలా నేను మా బాధను మాత్రం చాలా క్లియర్ గా గమనించాను. అందరికీ అది అర్థమైపోతుంది. దాకా సస్తాడేందా ఏదో ఒకసారి 2 సార్లు అన్నాడంటే సరే అది కొంతవరకు అనుకోవచ్చులే అంటున్నా. ఎక్కడికి పోయినా అదే మాట, ఎక్కడికి పోయినా అదే పాట. సావాలా కేసీఆర్ కావాలా, కేసీఆర్ కావాలి. కేసీఆర్ రావాలనే మాట తప్పితే రాష్ట్రంలో బతికించాలనే మాట ఉండదా అనే మాట మాట్లాడుతూ ఈ 120 మంది పిల్లల గురించి మాట్లాడుతుంటాడు. సో ఆ కనెక్టివిటీ ప్రజల్లోకి చాలా స్పష్టంగా వెళ్ళిపోయింది. మరొక అంశాల లోపల వచ్చేసి ఇక్కడ ఆయన భూపాల్ ఇండస్ట్రియల్ మినిస్టర్ మాట్లాడినప్పుడు వసుంధర రాధే వాళ్ళ సిస్టర్ ఉందంట, ఆమె పేరు నాకు కూడా పూర్తిగా తెలియదు. మధ్యప్రదేశ్ మినిస్టర్ పోయినప్పుడు అప్పుడు 20 లక్షల కోట్లు వచ్చినాయి కదమ్మా, మీకు చాలా పైసలు వచ్చినాయి కదా అంటే అంత ముత్తలేసారి ఏం రాలేదు, అట్లా ఊరికే అనౌన్స్మెంట్ వచ్చిందో అదొకటి మాట్లాడటం. దాంతో వచ్చేసి వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అప్పుడు కూడా లక్షల కోట్లు అనౌన్స్ చేసిన అక్కడ కూడా వచ్చిన దాఖలాలు లేవు. అంటే చాలా క్లియర్. ఇది మాత్రము ఈ గ్లోబల్ సమ్మిట్లు ఇవన్నీ చేయడానికి ఏంటంటే ఇది ఆర్థిక విధ్వంసంతో పాటు వనరుల విధ్వంసం చేసేసి ఓన్లీ ఆ కుటుంబాలు, ప్రభుత్వంలో ఉండే కొన్ని కుటుంబాలు దోపిడీదారుల వ్యవస్థను బతికించుకోవడం కోసం తప్పితే ఈ పెద్ద గ్లోబల్ సమ్మిట్ల వల్ల వచ్చేది ఏం లేదు. నేను పదే గత 10 సంవత్సరాలుగా చెప్తున్నది ఏంటి అంటే మీరు పాలనను సెంట్రలైజ్ చేయండి, తప్పు లేదు, కానీ డెవలప్మెంట్ ని డీసెంట్రలైజ్ చేయండి. పాలనాపరమైన అంశాలు హైదరాబాద్ నుంచో లేకపోతే వరంగల్ నుంచో లేకపోతే జిల్లాల వారిగా పాలన చేయండి, తప్పలేదు. ఎందుకంటే మన కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, తను చేయండి. ఆ జిల్లాల వరకు సెంట్రలైజ్ చేయండి, స్టేట్ వరకు సెంట్రలైజ్ చేయండి. కానీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని గ్రామం నుంచే మొదలు పెట్టుకొని రండి, ఎదుగుదలను డెవలప్మెంట్ ని అన్ని మొదలు చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏం లేదు. ఫోర్త్ సిటీ పట్టుకురావడానికి ఫోర్త్ సిటీ విషయం దేవుడెరుగు, ఫ్యూచర్ సిటీ దేవుడెరుగు. కానీ ఇప్పుడు ఉన్న భూములన్నీ రేవంత్ కొల్లగొట్టుకు వెళ్ళిపోతున్నాడు. రేవంత్ కు నిజంగా నిజాయితీ ఉన్నట్టు అయితే నేను చాలా సందర్భంగా చెప్పినా, ఒక ఫ్రెండ్ గా చెప్తున్నా నీకు, నువ్వు చేసిన దోపిడీ, నువ్వు చేస్తున్న వంచన, నువ్వు చేస్తున్న దగ, ఇక్కడ భూములు 60 గజాలు భూములు ఇవ్వడానికి లేదు. కానీ మేము ఎవరితోనైతే యుద్ధం చేశామో వాళ్లకు 100,000 ఎకరాలు ఇప్పుడు కట్టబెట్టుకోవడం కోసం నువ్వు ఫ్యూచర్ సిటీలో మొదలు పెడుతున్న ఈ డ్రామాను ఎట్లా చూడాలి? ఈ రోజు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొత్తం నువ్వు నామరూపాలు లేకుండా రాసేసి పైడి జయరాజు ఈ రోజు తెలంగాణలో పుట్టి ఓ మారుమూల గ్రామంలో పుట్టి ముంబైకి వెళ్ళేసి ముంబై నుంచి హైదరాబాద్ మూకీ టాకీ లోపల సూపర్ స్టార్ హీరోగా ఎదిగిన పైడి జయరాజు ఈరోజు సూపర్ స్టార్ హీరో. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఒక విలక్షణ నటుడే కాదు, ఆయన అత్యున్నతమైన మనసున్న వ్యక్తి. ఈరోజు ఫిలింనగర్ లోపల ఆయన కొండాపూర్ లో ఆయన ఇచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని చిత్రపూరికాలుగా కన్వర్ట్ చేసేసి అది చీమలు
కట్టుకున్న గుళ్ళల్లో ఈ రోజు పాములు కొలువు ఉంటున్నాయి. వాటి గురించి మాట్లాడతలేడు. కాంతారావు గారి గురించి మాట్లాడతలేడు. సుక్క సత్తయ్య గురించి మాట్లాడతలేదు. వరంగల్ బిడ్డ శంకర్ అనే పాట, కోడిబాయి లచ్చమ్మడి అనే పాట నేను చెప్పాల్సిన పని లేదు. ఈరోజు తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పాట ప్రభంజనం వచ్చేసింది. అట్లా ఎంతో మంది కవులు, కళాకారులు, ఆ మహోన్నతమైన వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి పనిచేసే సి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు పనిచేస్తే నువ్వు బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి మా నెత్తిన పెట్టేసి దీనికి చంద్రబాబు రికమెండేషన్, వెంకయ్య నాయుడు వచ్చి రిబ్బన్ కట్ చేయడము, కాంగ్రెస్ ప్రభుత్వం పోయి పాలు పంచుకోవడం, సిగ్గుశరం ఉందా రేవంత్ నీకు? కొంచెం కూడా సిగ్గు అనేది ఉందా? ఇంకా నువ్వేదో డ్రామాలు చేయటం కొంచెం కూడా, ఇది తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ విగ్రహాన్ని జేబీ ఆర్గనైజేషన్ ఖండిస్తూ పాటు రేపు ప్రజల లోపల కనుక అది నిజంగా కనుక వ్యతిరేకత ఏ విధంగా ఉంటుందో రానున్న రోజుల లోపల ఆంధ్ర విగ్రహాలన్నీ ఆ ప్లేస్ లోపల తెలంగాణ బిడ్డలే అనేది వస్తాయి. లేదు మీకు చేత అయితే మీకు ఇప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మాత్రము ఆ విగ్రహాల పక్కన తెలంగాణ బిడ్డల విగ్రహాలు కూడా పెట్టకపోతే మాత్రము ఆంధ్ర విగ్రహాల దగ్గర నుంచి మాత్రం తెలంగాణ విగ్రహాలు మాత్రం రావడం ఖాయము. జయరామ్ గారు సహా మాత్రం మళ్ళీ వస్తానండి. నిరంజన్ గారు గుడ్ మార్నింగ్. సో నిరంజన్ గారు